రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. భారీగా కురిసిన వర్షాలకు వరద పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో చెరువులు మత్తలు దూకుతున్నాయి. గోదావరి ప్రవాహం కంటిన్యూ అవుతుండటంతో పలు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. వారం రోజులుగా కురిసిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. భారీగా కురిసిన వర్షాలకు వరద పొంగి పొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. కొమరం భీం జిల్లాలో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. గ్రామాల్లోకి బ్యాక్ వాటర్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. వరద నది ఫుల్ నిండి మన పత్తి పంటలు మన వరి మొత్తం నిండి మొత్తం ములిగి డాబా వచ్చి మొత్తం ములిగినాయి. మన ఊరి దగ్గరనే వస్తాయి. ఇట్లా పంట నష్టం అవుతున్నాయి. మాకు ప్రభుత్వం పంట నష్టం చెల్లించాలి. సంవత్సరం మాకు ఇట్లానే వస్తాయి, ఇట్లానే నష్టం అవుతాయి. మా ఊరు అంటే ఇక గంగాకి ఇక భయమే ఇక ఎప్పటికీ. ప్రతి సంవత్సరం వరద వస్తుంది ఇట్లానే. అయినా కూడా రైతులకు బాగా నష్టపరిహారం జరుగుతుంది. ఉన్న రైతులకి ఎంతమంది రైతులని మునిగిపోయిందో వాళ్ళని చూసుకొని నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాలని దాదాపుగా వరద గంగా నది బాగాసారికి ప్రతి సంవత్సరం వస్తున్నది. ప్రతి రైతునికి బాగా నష్టమవుతుంది. వరద గంగా నది ఊరు దగ్గరికి ఆల్రెడీ వచ్చి ఉంది ప్రస్తుతానికి. అయితే బాగా మందికి ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళకు భయం అవుతుంది. అటు రామన్నగూడెం దగ్గర గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఒక గేట్ ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. కడెం ప్రాజెక్టు గేట్లతో పాటు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,29,950 క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 76,654 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దిగువ గోదావరిలోకి 73,052 క్యూసెక్లు, హైదరాబాద్ మెట్రో సిటీకి 331 క్యూసెక్లు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్లు, నంది పంప్ హౌస్ ద్వారా 3,150 క్యూసెక్ల నీటిని పంపిస్తున్నట్లు తెలిపారు అధికారులు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 3,60,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తి 3,59,794 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. జూరాలతో పాటు సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో 10 గేట్లు 18 అడుగుల వరకు ఎత్తి 4,83,540 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కి విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 3,92,996 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 4,73,053 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద చేరింది. 5 గేట్లు 2 మీటర్లు ఎత్తి 40,821 క్యూసెక్కుల నీటిని, జెన్కో ద్వారా 2,056 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర్ ఘాట్ల దగ్గర 12 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ప్రవహిస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. 2 నదుల నుంచి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీ వరద చేరింది. దీంతో 85 గేట్లు ఎత్తి 9,89,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. గోదావరి పరవళ్లతో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. లోతట్టు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.